నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ నాగార్జున మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 5గురికి వెహికల్ చాలాన్, లైసెన్స్ లేని వాళ్లు, పెండింగ్లో ఉన్నవాళ్లతో కట్టించడం జరిగిందని కల్వకుర్తి ప్రజలకు విజ్ఞప్తి. మీ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని, తాగి వాహనాలు నడపొద్దు. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి. మీరు తాగి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబాలు వీధిన పడతాయని, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించి వాహనం నడపాలని, 2020 నుండి చాలాన్లు కట్టలేదని, అవి క్లియర్ చేసుకోవాలని, చాలాన్ కట్టని ఎడల వాహనం పట్టుకున్నప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, మైనర్లకు వాహనం ఇవ్వటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని పేపర్లు వెంట ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని సీఐ నాగార్జున వాహనదారులను సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాధవరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో 5 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. వారికి తగినటువంటి పనిష్మెంట్ టుమారో రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లస్ వెహికల్ చలాన్స్ అంటే లైసెన్స్ లేని వాళ్ళు, చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా చలాన్స్ విధించడం జరిగింది. మరికొంతమందితో పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. కల్వకుర్తి పట్టణ ప్రజలకందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోకండి. దయచేసి మీ భార్య బిడ్డల గురించి మరొకసారి ఆలోచించి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు వారి గురించి ఆలోచించేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ చేయొద్దని కోరుతున్నాం. మరియు లాంగ్ పెండింగ్ చలాన్స్ దాదాపు 2020 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దయచేసి క్లియర్ చేసుకోండి. ఒకవేళ క్లియర్ చేయకున్న పక్షంలో ఎక్కువగా చలాన్ ఉన్నట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి, మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీ ఎదుటి వారికి కానీ మీకు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. మరియు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. నేషనల్ హైవే మీద నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందిగా కల్వకుర్తి పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను.